నమస్తే. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. టిఆర్ఎస్ అనే పేరు వచ్చేలాగా, కేసీఆర్ స్థాపించిన పార్టీ పేరు వచ్చేలాగా ఆమె తన పార్టీ పేరును ప్రకటించడం జరిగింది. సో ఇది మరి ఇంకా రిజిస్టర్ అయితే కాలేదు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కానీ ఇంకెక్కడ కానీ కనబడట్లేదు. మరి అప్లై చేసి ఉన్నట్టుగా తెలుస్తున్నది. అండ్ రెండోది, మరి టిఆర్ఎస్ పేరు ఆల్రెడీ ఉండి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది. టిఆర్ఎస్ డి అని ఇంకొక పేరు నరాల సత్యనారాయణ గారు ఆయన పార్టీ పేరు ఒకటి ఉంది. తెలంగాణ రాజ్య సమితి అని ఒక పార్టీ ఉన్నది. మరి ఇవన్నీ ఉండగా మరి ఈ పార్టీకి అవకాశం వస్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆప్తే పరిస్థితి ఏంది? అండ్ బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే టిఆర్ఎస్ అనే పేరుతో పెడుతున్నది కాబట్టి. మాట్లాడదాం. నా ముందు అడ్వకేట్ శరత్ సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. ముందుగా టెక్నికల్ పాయింట్స్ మాట్లాడదాం. సార్ నమస్తే. రైట్, నమస్తే అండి. సార్, ఇప్పుడు మీరు జెండాను ఒకసారి గమనించండి సార్. చూసాను. జెండాని గమనిస్తే తెలంగాణ రాష్ట్ర సేనాని కింద అసోసియేషన్ అని ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి ఏంటి అసలు ఇది? పార్టీ రిజిస్టర్ అయినట్ట కానట్ట కాబోతున్నదా? ముందుగా అంటే వీళ్ళు ఒకటేందంటే తెలంగాణ జనరల్ గా అయితే ఏముందంటే ఇట్లాంటి అసోసియేషన్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద చేస్తారు సార్. దానికి ఒక బైలాస్ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గవర్నింగ్ బాడీ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఓన్లీ యాజ్ అన్ అసోసియేషన్ ఫస్ట్. అంటే ఎట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ మొదట ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ఆమ్ ఆద్మీ సొసైటీ లాగా పెట్టి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పార్టీగా మార్చినాడో, ఇప్పుడు వీళ్ళు ఒక సంఘంలాగా ఏర్పడి ప్రజల నుంచి వీళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ చూసుకొని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు ఏదైనా లీగల్ గా అభ్యంతరాలు పెడతారా అంటే 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని మీద వాళ్ళు ఈ అక్రానిమ్ ఉంది కదా, టిఆర్ఎస్ అనేది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సేన అయినా తెలంగాణ రాష్ట్ర సమితి అయినా టిఆర్ఎస్ అని ఉంటది. సో ఆ అక్రానిమ్ సిమిలర్ గా ఉంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. సో ఇదంతా లీగల్ గా ముందు జాగ్రత్త చర్యలాగా ఇప్పుడు తమకు ఏదో ముహూర్తం దగ్గరకు వచ్చింది, మంచి ముహూర్తం రోజున పార్టీని ప్రకటించాలా, తొందరగా అందరికంటే ముందు పాదయాత్రలు చేయాలి, అందరికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలా అనేటువంటి ఒక ఆదుర్దలో ఆ తొందరపాటు లోపల ఆమె ఈ వ్యవహారాలను చేసింది. కాబట్టి అసలు ఆమె ఇంకా ఇంతవరకు కూడా అంటే వాళ్ళ ప్రక్రియ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ అ పొలిటికల్ పార్టీ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ సెక్షన్ 29A ఆఫ్ ది దీంట్లో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ జరగలేదనే మనం భావిస్తున్నాం. నేను కూడా అసలు యాక్చువల్లీ చూస్తాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ లో ఏమైనా ఉందా, ఈమె ఏం చెప్పుకున్నది ఏంటి, ఈమె ఆశయాలు ఏంది, ఈమె బైలాస్ ఏంది, ఈమె పద్ధతులు ఏంది చూడడానికి ట్రై చేసినాను, కానీ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏది అవైలబుల్ గా లేదు సార్. అయితే ఇంకొకటి ఇక్కడ టిఆర్ఎస్ డి అని ఒకటి ఉంది సార్. టిఆర్ఎస్ డెమోక్రటిక్ అని ఒక పార్టీ ఉంది. అది నరాల సత్యనారాయణ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేనే అప్పట్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంతకుముందు ఒక వీడియో చేస్తే ఫోన్ లైన్లోకి తీసుకున్న ఆయన టిఆర్ఎస్ అని అప్లై చేసినప్పుడు కూడా ఆయనకి పార్టీ టిఆర్ఎస్ అనే అబ్రివేషన్తో పార్టీ రాలే. తెలంగాణ రక్షణ సమితి ఆయనది. ఆయన తర్వాత ఏం చేసినాడు, డెమోక్రటిక్ అని దానికి ఒకటి యాడ్ చేసిండు. దానికి కూడా టిఆర్ఎస్ వాళ్ళు కోర్టులో కేసు వేసినప్పుడు ఈయన సుప్రీంకోర్టు ద్వారా వెళ్ళి గెలిచి టిఆర్ఎస్ డి అనే పేరును సొంతం చేసుకోగలిగిండు. ఇప్పుడు తనేమంటాడంటే టిఆర్ఎస్ పేరు ఎట్లా వస్తుంది, ఇప్పుడు మేము కంప్లైంట్ చేస్తాం, ఇది ఇది రావడానికి అవకాశం లేదంటాడు ఆయన. సార్ చూడండి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు మాలాగా ఎవరు ఉండద్దు అనేటువంటి స్వార్థ బుద్ధితో రకరకాల కార్యక్రమాలు చేసినారు. ఇంతకు ముందు ఆధార్ పార్టీ అని ఒకటి ఉంది కదా, వాళ్లకు రొట్టెలు చేసేటువంటి అది రోటీ మేకర్ సింబల్ ఉండేది. అది మా కార్ లాగా ఉంది, చాలా ఓట్లు వాళ్ళకు పడుతున్నాయనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వరకు విఫల ప్రయత్నం చేసినారు. వీళ్ళు అక్కడ ఆర్గ్యూ చేసినారు ఏమని, ఈ రోటీ మేకర్ అనేది కార్ లాగా ఉంది కాబట్టి ప్రజలు తప్పుతోవలో పడి మాకు వేసే ఓట్లు వాళ్ళకు వేస్తారు అని అంటే సుప్రీంకోర్టు వీళ్ళ మీద నెగిటివ్ కామెంట్ చేసింది. ప్రజలు విజ్ఞత గల వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలో ఆ పార్టీకే ఓటు వేస్తారు. ఎంతో మంది కొత్తగా వచ్చిన పార్టీల వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. మీ తెలుగు రాష్ట్రాలలోనే ఎన్టీఆర్ ఎంత గొప్ప విజయం సాధించినాడు 9 నెలలలోనే. మీరు ప్రజలతో ముడిపడి ఉండాలి, ప్రజాహితమైన కార్యక్రమాలు చేసి రికగ్నిషన్ తెచ్చుకోవాలి. కానీ ఈ పార్టీల పేర్లు సింబల్ల పేరు మీద ఆధారపడే వాళ్ళు మీరెట్ట ప్రజలను ఏలుతారు అనేటువంటి మాట మాట్లాడి వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసినారు.
ఉమ్, ఇట్టనే ఇవాళ మీరు చెప్పినట్టు ఆ టిఆర్ఎస్ డి అనే దాంట్లో కూడా మోరార్లెస్ సిమిలర్ ఎనాలజీలతోనే ఉమ్, డిస్మిస్ చేసి ఉంటాయి. ఇప్పుడు ఈమె టిఆర్ఎస్ ఎస్ అను లేకపోతే టిఆర్ఎస్ ఇంకేదన్నా ఒక ఉమ్. ఇది కే అను, ఒక తోక యాడ్చి టిఆర్ఎస్ కే అను. ఏదో పెట్టుకొని మొత్తానికి ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని ఎట్లయితే కాంగ్రెస్ ఉమ్, ఐ పార్టీ ఉండేదో అట్లనే టిఆర్ఎస్ కే అని పెట్టుకుంటే కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఏది పెట్టుకున్నా పెట్టుకుంటది. అయితే మనము ఆ, ఒక అంటే దీన్ని రాజకీయ కోణంలో ఆలోచించాలి. రఘు అంటే ఆ, ఒక కొత్త పొలిటికల్ పార్టీ వచ్చేటువంటి వాతావరణం ఈనాడు రాష్ట్రంలో ఉందా, ఉంటే ఉమ్, ఏ కారణాలతో వస్తే రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుంది, ఆమె ఇందులో సరిపోతుందా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో అనేటువంటి యాంగిల్ చూడాలి. తర్వాత గత చరిత్ర అనేది ఎప్పుడు కూడా ఒక ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. పొలిటికల్ పార్టీ పెట్టడం అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఉమ్, ఏమైనా పాండబ్బా పెట్టడమా అని కేసీఆర్ అవును, గతంలో ఒక జోక్ చేసినాడు. మాట్లాడు. అది ఎంత అవును. సులభమా, ఎంత కష్టము, ఎంత శ్రమకు మనము ఉమ్, ఇచ్చేయాల్సి వస్తుంది, ఓర్చుకోవాల్సి వస్తుంది, ఎంతమంది అవమానాలు చేస్తారు అది ఇదని చాలా గంభీరంగా ఆయన మాట్లాడినాడు. అయితే ఇప్పుడు కవిత విషయంలో కూడా మనం దాన్ని ఒక వేరే డిఫరెంట్ కోణంలో చూడాల్సి వస్తుంది. ఫస్ట్లీ ఏంటంటే ఇంకొక రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందా అంటే ఉంది, అందులో ఉమ్, 100% ఉంది. కానీ అట్లా రావాల్సిన పార్టీకి ఒక ప్రజా ఇది ఉండాలా, ప్రజలకు సంబంధించిన మేనిఫెస్టో ఉండాలా, ఎక్కువ మంది బహుళ జాతీయులను ఇన్వాల్వ్ చేసుకున్నటువంటి ఒక గొప్ప విశాలమైన హృదయం కావాలా. ఈనాడు ఉమ్, రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్వే ఫలితాలను ప్రకటించిన తర్వాత ఏ ఏ కులాల వాళ్ళు ఎంతెంత ఉన్నారు అనే విషయాలు చాలా ప్రస్ఫుటంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టబడింది. తర్వాత చాలా మంది మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా తక్కువగా జనాభాలో నిష్పత్తి ఉన్నవాళ్ళు రాష్ట్రాన్ని, రాజ్య సంపదను, రాజ్యాధికారాన్ని గుత్తాబట్టినారు. బహుళంగా ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు తీరని అన్యాయం చేసినారు. వీళ్ళ చేతిలో అధికారం ఉన్నంత కాలం తెలంగాణలో ఉన్న బహుళ జాతులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు న్యాయం జరగదు అనేటువంటి విషయాలను ఏదైతే మనం చెప్తూ వచ్చినామో ఈనాడు తెలంగాణ ప్రజలలో ఒక ఆలోచన మొదలైంది. అవును కదా, ఎందుకు ఎంతకాలం వీళ్ళకు ఊడిగం చేద్దాం, వీళ్ళ ఉమ్, వల్ల ఒరిగేది ఏంది అనేటువంటి ఆలోచన వచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికలలోనే కొంత దాని ప్రభావం మనకు కనబడ్డది. బీసీలలో ఎక్కువ మంది ఎన్నికవడము, డిఫరెంట్ ఓకే. పొలిటికల్ పార్టీస్ తరఫున ఎన్నికైనా కానీ ఎక్కువ వరకు బీసీ ఆకాంక్ష అనేది మనకు చాలా ప్రస్ఫుటంగా ఉమ్, ఎదురవుతూ వచ్చిందనమాట. మనం దాన్ని గమనించాం. సో అట్లా వచ్చేటువంటి రాజకీయ పార్టీలు అది కూడా అట్లా ఒకవేళ ఇది బాగుంది, బీసీలకు గురించి నేను ఎక్కువగా నామజపం చేస్తే, కొంగ జపం చేస్తే బీసీలు అందరూ నా దగ్గరికి వస్తారు అనే భ్రమలో ఉంటే అట్లా రాదు. తర్వాత వ్యక్తిగత జీవితం కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే రాజకీయాలలో మీ ఒరవడి ఏంటిది, మీరు ఏ రకంగా రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నారు, ఏ గురువు దగ్గర నేర్చుకున్నారు, ఎట్లా ప్రజా ఉద్యమాలు చేశారు, ఏం చేశారు అనేటువంటి గత చరిత్రను చూస్తారు. ఇప్పుడు కవితకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆమె గత చరిత్ర. ఉమ్, ఆమె అంటే ఇప్పుడు చూడండి, అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ కు అనుంగు పుత్రిక లాగా ఉండేది, ముద్దల గారాల పట్టిలాగా ఉంది, అవకాశాలన్నీ అందరికంటే ముందు అందిపుచ్చుకుంది, ఏ రకమైన క్వాలిఫికేషన్స్ లేకున్నా ఫస్ట్ ఆమె లోకసభ సభ్యురాలైంది. అక్కడ ప్రజలను గుప్పెడు మందినే ఆమె సంతృప్తి పరచలేక మరోసారి ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ప్రజాక్షేత్రంలో ఆమె నిలబడి గెలవదు, ఆమెకు నెగిటివ్ పబ్లిసిటీ ఉంది అన్న విషయం గ్రహించిన కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీ చేసినాడు. ఆమె అక్కడ కూడా సరిగా వ్యవహారాలు చేయలేకపోయింది. ఆమెకు ఎంతసేపు అధికార కాంక్ష, అధికార దాహం అనే ఉంది తప్ప ప్రజాసేవ, ప్రజాకాంక్షడం అనేది లేదు. తర్వాత రెండోది, ఆమె దొంగ బుద్ధి ఎక్కడ బయట వస్తుందంటే తండ్రి ద్వారా వచ్చే సంపద కావాలి, తండ్రి ద్వారా వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతులు కావాలి, తండ్రిని మోసం చేసేసి తండ్రి ద్వారా అన్ని సాధించుకోవాలని టిఆర్ఎస్ అనే పేరు పెట్టుకొని, అంటే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన అని ఆ రకంగా, అంటే ఎట్లా అంటే మేకవన్య పులి అన్నమాట. ఇప్పుడు ఒక అంటే ఒక పులి మేక చర్మాన్ని కప్పుకొని వచ్చినట్టుగా ఆమె ఉమ్. రాజకీయాల్లోకి అరే, ఆమెకు రైట్ రావాలన్న ఉంది ఒక కదా సార్, ఆమెకు రైట్ దురాలోచన. ఉంది. ఆమె పార్టీ పెట్టింది, ఆమె ఏ పేరైనా పెట్టుకోవచ్చు, టిఆర్ఎస్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు కదా. అభ్యంతరం లేదు. ఉమ్, ఇప్పుడు మనము ఒక విశ్లేషణ చేస్తున్నాం, ఒక రాజకీయ విశ్లేషణ చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విశ్లేషణ చేస్తున్నాం తప్ప బహుళ జాతుల యొక్క ఇప్పుడు సంక్షేమం మీరు గురించి అంటున్నట్టు మీ మళ్ళీ పొలిటికల్ మళ్ళీ కాదు కాదు, మీ పొలిటికల్ అనాలిసిస్ లో ఇది కేసీఆర్ ని కొట్టడానికి, బీఆర్ఎస్ లేవకుండా చేయడానికి పెట్టిన పార్టీ అనుకుంటున్నారా?
సరే, నేను అదే అదే అంశం వైపు వస్తున్నా. కొద్దిగా నాకు టైం ఇవ్వండి. మీరు ఆ ప్రశ్న ఓకే, అడిగినారు కదా, నేను చెప్పండి సమాధానం ఇస్తాను. ఇప్పుడు చెప్పండి. విషయం ఏంటి అంటే, ఒక పక్క ఏముంటుంది, ఆమె ఉపన్యాసం చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం. నేను వర్డ్ ఒకసారి కాదు, 3-4 సార్లు విన్నాను. ప్రతి దశ లోపల కేసీఆర్ మీద అటాక్ చేసింది. కేసీఆర్ వ్యక్తిత్వం మీద అటాక్ చేసింది. కేసీఆర్ మారిన మనిషి, మనిషి అన్నది. కేసీఆర్ లో అమ్మతనం పోయింది, మమకారం పోయింది అన్నది. కేసీఆర్ ఎప్పుడు కూడా తన కుటుంబ సభ్యులు, తన వాళ్ళు అవినీతి పరులను తన పక్కన పెట్టుకొని ఉద్యమకారులకు మోసం చేసినాడు అనేటువంటి మాట మాట్లాడింది. ఈ ఇటీవల జరుగుతున్నటువంటి చాలా ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులలో ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల తరఫున నిలబడలేదు. కేసీఆర్ హెస్ ఫెయిల్డ్ అన్నది. మరి కేసీఆర్ ఒకవేళ అంత పెద్ద రాజకీయ ఉద్యమం నడిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో చాలా కృషి చేసిన వ్యక్తి. ఇప్పుడు కేసీఆర్ మీద ఎంత విభేదాలున్నా, ఎన్ని రకాలైన విమర్శలు మనం కేసీఆర్ మీద చేయదలుచుకున్నా, ఒక్క విషయం మాత్రం మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకు అంటే, ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సుదీర్ఘమైన తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు ఒక రూపం తీసుకువచ్చిన వ్యక్తిగా, ఒక శిల్పిగా ఆయనను మనం గౌరవించక తప్పదు. అది మనం ఒప్పుకున్నా తెలంగాణ ప్రజానీకం ఒప్పుకుంటది. అట్లాంటి వ్యక్తి మీద దాడి చేసే వ్యక్తి ఎట్లుండాలి అంటే, అంతకంటే మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. అట్లాంటి వాళ్ళ దోపిడీలో, దొంగతనాల్లో భాగస్వామ్యం పంచుకొని వ్యక్తులు ఉండాలా. తెలంగాణలో ఉన్నటువంటి బహుళ జాతుల పట్ల నిజమైన ప్రేమ ఉన్నవాళ్ళు ఉండాలా. ఈమెలో అవేవి లేవు కదా, ఆ లక్షణాలు ఏవి లేవు కదా. ఎట్లా సడన్ గా ఈమెను కేసీఆర్ ప్లేస్ లో తెలంగాణ ప్రజానీకం యాక్సెప్ట్ చేస్తారు? చెయ్యరు. అయితే ఇప్పుడేంది, మూల ఉద్దేశం ఏంది అని అంటే, ఈమె ఎవరో వదిలిన బాణం. ఇక ఎవరు వదిలినారు అనేది మీకు ఆమె వేషభాషలను బట్టి, ఆమె డైలాగ్ డెలివరీని బట్టి మనకు గమనించవచ్చు. ఇప్పుడు ఆమె, మీరు సిద్ధంగా ఉన్నారా, ఒక సేనలాగా ఏర్పడతారా అని ఎట్లయితే రేవంత్ రెడ్డి ప్రజలను ప్రశ్నిస్తాడో అదే యాంగిల్లో ప్రశ్నించింది. ఆమె బాగా రిహార్సల్ చేసినట్టుంది. అంటే ఈ ఉపన్యాసం ఎప్పుడో రాసుకొని ప్రాక్టీస్ చేసి 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 వచ్చి, ఎట్లా అంటే ఒక తెలుగు పద్యాన్ని ఎట్లయితే పోరడు క్లాసులో తెలుగు ఉపాధ్యాయుడి ముందు చదువుతాడో అటనే ఆమె తెలుగు పద్యం చదివినట్టు చదివింది. కానీ అందులో ఒక సహజత్వం అనేది కొరబడింది. తర్వాత రెండోది, ఇవాళ అశేషమైనటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు ఎంత దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. ఆమె ఎంత వైభోగాలతో తులతూగుతుంది. ఒకసారి ఆలోచించాలి. ఎట్లా, నేను ఒక అమ్మలాగా నన్ను ఆదరించండి అంటుంది. అంటే జయలలిత లాగా నన్ను చూడమని అంటుంది. నిన్ను అమ్మలాగా ఎట్లా? నువ్వు నిజంగా అమ్మవే అయితే నువ్వు మాలాగే మసిబట్టలతో ఉంటావు కదా, నువ్వు మాలాగే కష్టజీవి అవుతావు కదా, నువ్వు మాలాగే దుర్భర దారిద్రాన్ని అనుభవించాలి కదా. నువ్వు మా అందరి సంపదను దోచుకొని నువ్వెట్లా మాకు అమ్మవవుతావు? నువ్వు మా ముందు బుక్కను ఎత్తగొట్టినావు కదా. నువ్వు ఆనాడు మేము సమస్యల్లో ఎదుర్కొంటున్న నాడు, ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియా కానీ, తెలంగాణ ఉద్యమకారుల మీద కానీ, తెలంగాణ అప్పటి ప్రభుత్వం ఒక ముప్పేట దాడి చేస్తున్న నాడు ఈమె కూడా వాళ్ళతో జతగట్టి, చాలామంది సోషల్ మీడియా వాళ్ళ మీద దాడిలో ఈమె భాగస్వామి. అట్లాంటి వ్యక్తి ఒక దొంగల మూటాలోంచి విడిపోయి ఇంకో గ్రూప్ పెట్టుకొని, నేనే నిజమైన పార్టీ, నేనే ప్రజల తరఫున చేస్తున్నా అనేటువంటి మాట మాట్లాడితే ఎవడు యాక్సెప్ట్ చేయాలి? సో ఇప్పుడు కాబట్టి టిఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి రీజను, సో నాదే అసలైన టిఆర్ఎస్ అని చెప్పుకోవడం ప్రయత్నమా, లేకపోతే ప్రమోషన్ ఈజీగా ఉంటుందని చెప్పుకునే ప్రయత్నమా? ఆమెకు సులభంగా అల్టిమేట్ గా గోల్ ఏందని మీరు అనుకుంటున్నారు? మీరు మళ్ళీ అంటున్నారు ఎవరో ఆమెకు కావాల్సింది సార్, ఆమెకు కావాల్సింది అధికారము. ఎంత సులభంగా, ఎంత షార్ట్ కట్లతో, ఎంత పద్ధతి ప్రకారంగా కేసీఆర్ దగ్గర నుంచి అది దోచుకోవాలా అనేటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచనతోనే వచ్చింది. ఒకవేళ నిజమైన పవిత్రమైనటువంటి భావన ఆమెలో ఉంటే, నేను ప్రజాసేవ చేస్తా, ప్రజాసేవను ప్రజలు గుర్తిస్తారంటే, ఆమె పార్టీ పేరు కోసమని ఇంత పాకులాడకపోవాల్సింది. ఇంత కృషి చేస్తుంది అని అంటే ఏంది, వేరే వాళ్ళ సంపదను దొంగతనంలోగా, అంటే బై ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ థెఫ్ట్, తర్వాత ఐడెంటిటీ థెఫ్ట్, ఈ రకమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళే వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత థెఫ్ట్ ఎట్లా అవుతుంది? వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయారు కదా బీఆర్ఎస్. ఇప్పుడు వాళ్ళు ఒక పాత ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి పోయినారు. అయితే వాళ్ళ పాత ఇల్లు ఖాళీగా ఉందని మనం పోయి అందులో ఆక్యుపై చేసుకుంటామా? అది ఎట్లా సాధ్యం అవుతుందండి? అది చాలా దొంగ వ్యవహారమే కదా. పొలిటికల్ స్ట్రాటజీ సార్, వ్యూహము సార్. ఇందులో వ్యూహం ఆమె చేయని సార్. వ్యూహం యొక్క
అంతరార్థం ఏంది అని చెప్పడానికి మనం ఉన్నాం సార్. మీరున్నారు యాజ్ అ మీడియా, నేనున్నాను యాజ్ అ పొలిటికల్ అనలిస్ట్. మనం ఏం చేస్తాము? మనకు కావాల్సింది కవిత మీద విమర్శలు చేయడమో, లేకపోతే కేసీఆర్ మీద విమర్శలు చేయడం, ఇంకెవడో జకే గురించి మాట్లాడడం కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసపోవద్దు, పీడిత తాడిత జనాలు మళ్ళీ ఈ మెరుగులకు, ఈ రంగులు దిద్దుకున్న ఈ వ్యవహారాలకు, ఈ మేకవన్న పులులను చూసి మళ్ళీ మోసపోతే మళ్ళీ గోసపడతారు. కాబట్టి తెలంగాణ బహుళ సమాజాన్ని, ఇవాళ సబ్బండ వర్గాలను మళ్ళీ మనము రాజకీయంగా జాగృతం చేయడం మన ఆలోచన. అంతేగాని పొరపాట్ల కూడా కవిత మీద వ్యతిరేకంగా మాట్లాడాలన్న ఉద్దేశం మనకు లేదు. ఇవాళనే పార్టీ పెట్టిన ఆమెకు మనం శాపనార్థాలు పెట్టడం లేదు. కానీ మనకు గులకరాళ్లకు సాలగ్రామాలకు మధ్య తేడా తెలవాలి. సాలగ్రామం అంటే తెలుసు కదా, అంటే పూజించేటువంటి చిన్న చిన్న ఉంటాయి అన్నమాట బండలు, అంటే అవి ఒక రకమైన స్ఫటికాలు. వాటిని అవి వేరు, గులకరాళ్ళు వేరు. తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అన్నాడు, నిక్కమైన నీలం అది ఒక్కటిని చాలు తలుకు బలుకు రాళ్ళు తట్టడేలా అన్నాడు. అట్లనే ఈమె తలుకు బెలుకుల రాయిలాగా ఉంది తప్ప నిజమైనటువంటి నీళ్ళలాగా లేదు. ఎందుకంటే ఆ ఆర్ద్రత లేదు, ఆ ప్రజలతోని ముడిపడినటువంటి స్వభావం లేదు, అది ఏవి లేవు కదా. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆమె దగ్గర 200-300 కోట్ల ఆస్తులున్నాయో, లేకపోతే ఇంకా ఎక్కువ ఉన్నాయో, ఆ డబ్బును కొంత దోచుకున్న డబ్బును కొంత పంచిపెడుతుంది. సినిమా పక్కీలో ఆమె రావడము, పెద్ద సినిమా రిలీజ్ అయినట్టు, ఈమె పార్టీ ఆవిర్భావానికి గతంలో చిరంజీవి చేసిన ఆర్భాటానికి మధ్య నేనేం తేడా చూడలేదు. నేను అవన్నీ అవే గమనిస్తా ఉన్నాను అన్నమాట. ఏం జరిగిందని ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎవరి యొక్క భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళ పుట్టుకలు, వాళ్ళ ఆలోచన సరళి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళకి ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఒట్టిగానే సార్ అల్టిమేట్ గా ఇప్పుడు ఈ టిఆర్ఎస్ అనే పేరు ఇప్పుడున్న బిఆర్ఎస్ అనే పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఏమన్నా ఉందా? సరే, ఏమి ఉండదు సార్. అది కూలిపోయింది, ఇది కూలిపోయింది, ఏమవుతుందండి? పాడుపడ్డ బంగ్లాలు ఎంత రిపేర్ చేసినా కావు, అయిపోయింది కథ. వాళ్ళు ఒక గత చరిత్రకు సంబంధించిన వాళ్ళే. ఈ దొరలైనా, ఈ ఉన్నత వర్గాలలో గుప్పెడు మంది ఉంటే అధికారం చెలాయించడం, రేపటి భవిష్యత్ అంతా బహుళంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలదే, వీళ్ళది కాదు. ఈ పెద్ద కాపులను పెట్టుకొని పోయి రేపు ఓట్లు అడిగితే ఎవడు ఓట్లు వేయడు సార్. ఇవాళ మీరు చూస్తున్నారా ఏమన్నా మార్పు వస్తుందా? అయితే ఒక్క విషయం యాక్సెప్ట్ చేయాలి రఘు, అదేమంటే కవితను కేటీఆర్ను పక్కపక్కకు నిలబడితే కవిత మాటల్లో ఆ కేసీఆర్ యొక్క అనుకరణ, అంటే కేసీఆర్ యొక్క నిజమైన కూతురు అనే చెప్పుకునేటువంటి ఆ రాజకీయమైనటువంటి ఆ మెళుకువలు కనపడ్డాయి. అది కేటీఆర్ లో మనకు కనపడలేదు. కేటీఆర్ ఎంతసేపు ప్రిపేర్డ్, హాయిగా మంచిగా వేడివేడి కాఫీ తాగుడు, వేడివేడి ఇది తాగడమే తప్ప ఆయనలో ఆ సహజత్వం లేదు. కవితలో నటనలో కొంత అంటే సజీవంగా నటించింది. ఒక రకంగా చెప్పాలంటే చాలా చక్కగా నటించింది కేసీఆర్ పాత్రను మాత్రం, ఆ నటనలో జీవం పోసిందని మాత్రం చెప్పొచ్చు. అంతేగాని కవితకున్న దాంట్లో కేటీఆర్కి ఒక 20-30% ఉన్న బీఆర్ఎస్ ఇంకో లెవెల్ ఉండేదేమో. ఇక అవి మనం ఆయన అనడం ఎందుకని, ఆయన అంతరాత్మలో ఆయన తనను తాను విశ్లేషించుకొని చూడాల. తనలో ఏం లోపం ఉంది, తాను ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు తనను ప్రజానికాన్ని నమ్మడం లేదు, నా ఈ స్టేజ్ మేనేజ్లు వ్యవహారాలు, నా ఈ దొంగ సోషల్ మీడియాలు పెట్టుకొని వాళ్ళను ఫీడ్ చేసి వాళ్ళతోని నిజంగా ఉన్నటువంటి వాళ్ళను నిజాయితీల మీద అటాక్ చేయడము, రోజు ప్రభుత్వాన్ని మీడియా ద్వారానే తిట్టిస్తేనే ప్రభుత్వం కూలిపోద్దని మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాడు కదా, ఏమని పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడుతుంది అని. సరే, కేసీఆర్ చెప్పినాడు. అట్టనే కేసీఆర్ నేను చచ్చిపోతా అని ప్రచారం చేస్తున్నాను, అట్లా అవుతుందా అని ఒక తెలంగాణ నుడికారా అని చెప్పినాడు, ఒక ఉదాహరణ చెప్పినాడు. అట్టనే ఇది జరగదు, ఇది ఇట్లా వ్యవహారాలు జరగవు అనమాట. ఇప్పుడు ఆలోచన సరళి సరిగలేదు. ఎవరో విడిచిన బాణం అని డైరెక్ట్ చెప్పండి, ఏముంది? రేవంత్ రెడ్డి విడిచిన బాణం కవిత అని మీరు చెప్పదలుచుకున్నారు. ఎందుకు దాంట్లో నేను చెప్పడం ఎందుకు? ప్రజలు 4 రోజుల తర్వాత ఇప్పుడు అది ఈత ముల్ల లేక ఇంకేదన్నా ముల్ల, తుమ్మ ముల్ల లేక సర్కారు తుమ్మన అనేది 4 రోజుల తర్వాత తెలుస్తుంది కదా. అది గుచ్చుకున్నప్పుడు ఆ బాధను బట్టి అబ్బా సార్ సర్కారు ముళ్ళు గుచ్చింది అంట. మన ఊర్లలో మాకు సర్కారు ముళ్ళు అని ఉండేది అనమాట. వాళ్ళు ముళ్ళు వేసి వేస్ట్ ల్యాండ్స్ ని కాపాడేవాళ్ళు. అది కాలుకు గుచ్చుకుంటే రఘు కనీసం ఒక 3-4 నెలల బాధ, చీము, పుండు. ఆ కాలంలో ఇంతకన్నా యాంటీబయాటిక్స్ లేవు. కాళ్ళకు తగిలితే ఇప్పుడు ఎట్లుంటది అంటే మీకు పంట కోతలు అయిన తర్వాత వరి కళ్ళాలకు వెళ్తే, వరి పొలాల్లోకి పోతే అవి కూడా అక్కడ కుచ్చుకునేవి. కానీ ఈ కుచ్చుకునే విధానాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు కోయకాళ్ళు గుచ్చుకున్నాయా,
తుమ్మములు గుచ్చుకున్నదా, సర్కారు తుమ్మలు గుచ్చుకున్నాయా అనేది ఇది నీకు ఆ పెయిన్ బట్టి అర్థమవుతుంది అనమాట. మనం 4 రోజుల తర్వాత మనం తెలుసుకుంటాం ఇది ఏ సో ముళ్ళు సో అని. ఇప్పుడు మరి ఒకవేళ అదే నిజమైతే మరి రేవంత్ రెడ్డి తన టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకుని 2028 ఆర్ 29లో అధికారంలోకి రావడానికి కవితని ఆయుధంగా వాడుతున్నాడా? వాడితే సార్ ఇప్పుడు సక్సెస్ ఒక్క అవుతాడా? విషయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఏంది అంటే, రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంది అంటే, కేసీఆర్కు చాలా పీరియాడికల్గా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. Hmm. కేసీఆర్ ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసేసి యుద్ధం చేసే స్థాయిలో లేడు. ఏదైనా తెర వెనుక రాజకీయాలు చేయాలి తప్ప ప్రత్యక్ష పోరాటాలు చేసే స్థాయి కేసీఆర్కు లేదు. కాబట్టి కేసీఆర్ అయితే ఎట్లాగూ ఏం చేయలేడు. సో కేసీఆర్కు అండగా ఉన్నటువంటి కేటీఆర్ను, హరీష్ రావును ఇద్దరిని జంప్ చేయిస్తే ఆల్రెడీ హరీష్ రావు మీద ఆయన కబ్జా పెట్టుకున్నాడు. ఇప్పుడు హరీష్ Hmm. రావు బీఆర్ఎస్ లో ఉన్నట్టున్నా ఆయన ఎంతో కొంత రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయినాడని మనం ఊహించాలి. అది జరుగుతున్న వ్యవహారం, అది మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కేటీఆర్ ఒక్కడిగా ఏం చేయలేడు. సో కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నేనే మళ్ళీ అధికారంలోకి వస్తాను అంటే, వీళ్ళని ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ప్రజలు విజ్ఞులండి. అంతే కదా. అసలు కేసీఆర్ ను ఓడించడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అని అన్నారు. అవును. ఓడించారా లేదా తెలంగాణ ప్రజలు? సో అవును. కాబట్టి అప్పుడు మన పాత్ర చాలా ప్రధానమై ఉంటది. సోషల్ మీడియాలో ఉన్న మీరు నేను బహుళ జాతులకి అన్యాయం జరగకుండా, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం జరగకుండా పదే పదే వాళ్ళను జాగృతం చేస్తూ ఆ Hmm. వైపు రాజకీయాలను మరల్చాల్సిన బాధ్యత మన మీద ఉంటది. కాబట్టి మనం జాగ్రత్తగా వ్యవహరించాలన్నదే నా అభిప్రాయం. చూద్దాం సార్ ఏం జరుగుద్దో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.